హలో నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ తెలుసు మా కృష్ణా వృందా విహారీ గతంలో 2 సార్లు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాము. బట్ అన్ఫార్చునేట్లీ డ్యూ టు సమ్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్ రాలేకపోయాము. సిన్సియర్ అపాలజీస్ ఫర్ దట్ అండి. మా పరిస్థితి ఎలా తయారైందంటే పాండమిక్ తుఫాన్లో సముద్రంలో ఒక చిన్న పడవ మాదిరి తయారైంది. తీరం కనబడుతూ ఉంటుంది, ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాం అనుకుంటాం. ఇంతలో టైటానిక్ లాంటి షిప్స్, డేట్ షఫ్లింగ్స్, ఈ అన్నిటి మధ్యలో మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. ఈవెన్ ఫస్ట్ ఫిల్మ్ కూడా నేను ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదండి. సో ఈ ట్రావెల్ ఆల్మోస్ట్ ఈ 2.5 years ట్రావెల్లో మాత్రం వి బీన్ త్రూ లైక్ లాట్ ఆఫ్ ట్రబుల్స్. నా గురించి కంటే మా ప్రొడ్యూసర్స్ ఈ ఫేజ్లో ఈ 2.5 years వీళ్ళు పడ్డ కష్టం గురించి అయితే అసలు ఎంత చెప్పినా తక్కువే. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా మా మేడం అలా నవ్వుతూనే వాటిని ట్యాకిల్ చేస్తూ మాకు సపోర్ట్గా నిలబడ్డారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్లీ ఇప్పుడు మీ ముందుకు మేము వచ్చాం. దేనికి అంటే మా న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నామండి, September 23rd. సో ముచ్చటగా 3వసారి కన్ఫర్మ్గా వస్తున్నాము. ఈవెన్ 1 theater ఉన్నా కానీ మేము వచ్చేస్తాం. ఈసారి మాట తప్పేది లేదు. మేము ఇంతకాలం ఎన్ని కష్టాలు పడ్డా కానీ మేము ఫైనల్గా అవుట్పుట్ చూసుకున్నాము. అవుట్పుట్తో లైక్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. మా ఈ కష్టాలన్నీ కూడా మా అవుట్పుట్ చూడగానే మర్చిపోయాము. సో ఈ September 23rd మీరు మా సినిమా చూసి మీ కష్టాలన్నీ మర్చిపోతారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం, కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. పిలవగానే వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ చాలా థ్యాంక్స్ అండి. కృష్ణ వృంద విహారీ పాండమిక్లో ఎన్నో సినిమాల్లో మా సినిమా కూడా స్టార్ట్ అయింది. అట్లాగే ఎన్నో కష్టాలు షూటింగ్ టైంలో కానీ, పోస్ట్ ప్రొడక్షన్లో కానీ, ఈవెన్ రిలీజ్ టైంలో కానీ డైరెక్టర్ గారు చెప్పినట్టు అంటే ఎప్పటికప్పుడు మేమే బలిపశువులాగా అయిపోయింది మా పరిస్థితి. అంటే చెప్పుకోలేము. ప్రొడ్యూసర్గా ఎన్ని కష్టాలు అంటే ప్రతి ప్రొడ్యూసర్కి ఉంటాయి. కానీ ఈ పాండమిక్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన ప్రొడ్యూసర్లు మేమైతే ఒకళ్ళం అండి. కానీ అసలు ఏంటంటే ఒకనొక టైంలో అసలు ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోదాం అనేంత బాధ కలిగింది. కానీ మీలో కొంతమంది మీరు కానీ లేకపోతే మా వెల్ విషర్స్ కానీ కాదు మీరు మంచి సినిమా తీస్తున్నారు, మీ మీద కొంతమంది ఫ్యామిలీస్ కూడా ఆధారపడి బతుకుతున్నారు, మీలాంటి వాళ్ళు ఉండాలి అని సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని సినిమా కంప్లీట్ చేయించి ఈరోజు అవుట్పుట్ చూసుకున్నామండి. చాలా బాగా వచ్చింది. మేము పడ్డ కష్టాలన్నీ కూడా నిజంగా అసలు అవన్నీ ఏంటా అనేది కూడా తెలియకుండా అంత చాలా మంచి సినిమా అయింది. ప్రేక్షకులకి ఒకటే విజ్ఞప్తి అండి, మీరు పెట్టే రూపాయి 150 రూపీస్ అనేది మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసప్పాయింట్ చేయదు. మూవీ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. శౌర్య కెరీర్లో ఇది బిగ్గెస్ట్ బడ్జెట్. ఐరా క్రియేషన్స్లో కూడా మేము ఇది 4th మూవీ అండి. ఇది హైయెస్ట్ బడ్జెట్ మూవీ అంటే హైయెస్ట్ బడ్జెట్ మూవీ అని చెప్పుకోవాలని కాదు, సినిమాకి కావాల్సింది డైరెక్ట్ గారు అడిగారు, దానికి పెట్టాల్సి వచ్చి పెట్టాము మేము. అట్లాగే శౌర్య కెరీర్లో కూడా ది బెస్ట్ ఫిల్మ్గా నిలబడుతుంది. ఇంకా హీరో నేను షెర్లియా అయితే కనుక ఆ అమ్మాయి ఫస్ట్ డైరెక్టర్ గారును డిఓపి గారు చూస్ చేశారు. మన సినిమాలో అమ్మాయికి చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంది. సో అమ్మాయి క్యారీ చేయగలదా లేదా అని కొంచెం డౌట్ అనిపించింది. కానీ షూటింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి కూడా అమ్మాయి చాలా బాగా చేసింది. ఫైనల్ అవుట్పుట్ చేసిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి మళ్ళీ ఇంకొక ఫ్రెష్ హీరోయిన్ వస్తుంది అనే నమ్మకం మాకుంది. కానీ ఈ అంతలో కూడా మీ అందరి సహకారం మరులేందండి. అలాగే ప్రేక్షకులకు మరీ విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు థియేటర్కి వచ్చి చూసి మాలాంటి ప్రొడ్యూసర్స్ని బతికించమని మీరు చూపించే ఎంకరేజ్మెంటే మాకు మళ్ళీ సినిమాలు చేయాలనే ఇంట్రెస్ట్ అదంతా కూడా ఉంటుంది. మాకు ప్యాషన్తో మేము తీస్తున్నాము. కానీ అట్లాగే మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయాలని ఇంతవరకు మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ చెల్లో దగ్గర నుంచి ఇప్పటి వరకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. అలా ఏం లేదండి, సినిమా అయిన తర్వాత స్టోరీ నచ్చితే కనుక హీరోకైనా తప్పకుండా చేస్తాము. అనుకున్న దానికంటే చాలా ఎక్కువ అయింది. అంటే ఇట్స్ ఎ లాంగ్ జర్నీ కదా. సో అంటే 1 yearలో మూవీ మనం ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ మాలాంటి సినిమాలకి 1 year అంటే చాలా ఎనఫ్. 2.5 years అంటే చాలా టైం పట్టింది. అంటే షూటింగ్ మనం డేట్స్ అనుకున్న తర్వాత కూడా
ఈ పాండమిక్లో మిగతా వాళ్ళ మూవీస్ అవటం, వాళ్ళకి డేట్స్ ఇవ్వటం, మళ్ళీ మా డేట్స్ ఇవన్నీ బ్లాక్ చేయటం, ఇదంతా అనుకోకుండా కూడా చాలా బడ్జెట్ అయిపోయింది. అది కాకుండా ఏంటంటే మేము సాఫ్ట్వేర్ ఆఫీస్లో చాలా షూట్ ఉంది. వాళ్ళు ఏంటంటే మాకు సాటర్డే సండేసే ఇచ్చేవాళ్ళు. సో మాకు అక్కడే మాకు 30 days షూట్ ఉంది. సో ఎవ్రీ టైము మేము ముందు వర్క్ చేయాలి, తర్వాత వర్క్ చేయాలి. ఆ బడ్జెట్ కూడా మాకు బాగా పెరిగిపోయింది. అట్లా ఒకటి అట్లా బాగా పెరిగిపోయింది. సో అందుకు బడ్జెట్ చాలా, కాకపోతే ఈ రోజైతే మాత్రం అవుట్పుట్ చూసిన తర్వాత చాలా బాగా వచ్చింది. అందరూ బాగా నచ్చుతుందని గ్యారంటీగా అనుకుంటున్నాం మేము. ప్లస్ చిన్న సినిమాలు కూడా బాగా ఆదరిస్తున్నారు అందరూ. సినిమా బాగుంటే కనుక అది నిరుత్సాహపరచదని మేమైతే గట్టిగా నమ్ముతున్నాము. టికెట్ ప్రైస్ నార్మల్ ప్రైజేనండి. మా సినిమా పెద్ద మామూలు మాకు వచ్చి మామూలు నార్మల్ ప్రైస్కి వచ్చి థియేటర్కి వచ్చి చూస్తే చాలు కదండి. మాట్లాడాము, అదే చెప్పామండి 23rd అని. ఓకే అన్నారు. లేదండి డిస్ట్రిబ్యూషన్.